నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చైత్ర మాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులని పిలుస్తారు. చైత్ర నవరాత్రి 2025 తేదీ, సమయం శుభ సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలతో పాటు దుర్గాదేవి అనుగ్రహం కోసం ఈ 9 రోజులు ఏం చేయాలనేది కూడా చూసేద్దాం. చైత్ర మాసంలో వచ్చే ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులని పిలుస్తారు. మరికొన్ని రోజుల్లో చైత్ర నవరాత్రి మొదలు కాబోతుంది. 9 రోజులు కూడా అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. ఈసారి చైత్ర నవరాత్రి మార్చి 30న ప్రారంభం కాబోతుంది. చైత్ర నవరాత్రి మార్చి 30న 2025న ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 6, 2025తో ముగుస్తుంది. 9 రోజుల పాటు ఈ పండుగను కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు ఉపవాసాలు చేస్తారు. వివిధ పద్ధతుల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. చైత్ర నవరాత్రి 2025 తేదీ, సమయం ప్రతిపాద తిథి ప్రారంభం మార్చి 29న 2025 సాయంత్రం 4:27 ప్రారంభమై ప్రతిపాద తిథి మార్చి 30, 2025 12:45 మధ్యాహ్నంతో ముగుస్తుంది. కలశ స్థాపన ముహూర్తం ఉదయం 6:13 నుండి 10:21 వరకు. కలశ స్థాపన అభిజిత్ ముహూర్తం 12 గంటల నుండి 12:50 వరకు. చైత్ర నవరాత్రి ప్రాముఖ్యత: సంవత్సరానికి 4 సార్లు నవరాత్రులను జరుపుకుంటాము. చైత్ర నవరాత్రులు శారదీయ నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవి. చైత్ర నవరాత్రి వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. పైగా ఇది ఆధ్యాత్మిక పునరుద్ధరణ సమయంగా పరిగణించబడుతుంది. భక్తులు 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. 9వ రోజున శ్రీరాముని జన్మదినము రామనవమితో ముగుస్తుంది. చైత్ర నవరాత్రి పూజా విధానం, ఉపవాసం వివరాలు. దుర్గాదేవిని 9 రోజులు కూడా వివిధ రూపాల్లో ఆరాధించి ఉపవాసాలు చేస్తారు. కలశ స్థాలముతో ఈ పండుగను మొదలవుతుంది. రోజు ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. అమ్మవారికి ఇష్టమైన వాటిని నివేదిస్తారు. 9 రోజులు కూడా అమ్మవారికి సరైన విధంగా ఆధారిస్తే సానుకూల శక్తి ప్రసారిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. కలశ స్థాపన అఖండ దీపం. చైత్ర నవరాత్రుల్లో రోజు సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవాలి. మొదటి రోజు కలిసి స్థాపన చెయ్యాలి. దశమి తిథి దాకా రోజు అఖండ దీపం పెట్టవచ్చు. ఇలా చేయడం వలన శుభ ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే రోజు ఉదయం, సాయంత్రం హారతి ఇచ్చి పూజ చేస్తే సరిపోతుంది. దుర్గాదేవి విగ్రహం. నవరాత్రులు 9 రోజులు కూడా ఉపవాసం చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మొదటి రోజు నుంచి 9 రోజుల వరకు ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దుర్గాదేవి విగ్రహం కానీ ఫోటో కానీ ప్రతిష్టాపించాలి. అమ్మవారికి ఎడమవైపు వినాయకుడిని పెట్టి పూజించాలి. దుర్గాదేవి శ్లోకాలను, మంత్రాలను పఠించాలి. ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా దీపారాధన చేయాలి. చైత్ర నవరాత్రుల సమయంలో ఈ పొరపాట్లు చేయకండి. నవరాత్రుల సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేని ఆహార పదార్థాలు మాత్రమే తినాలి. మద్యం, మాంసాహారం సేవించకూడదు. లేదంటే అమ్మవారికి కోపం వస్తుంది. ఈ 9 రోజులు గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం వంటివి చేయకూడదు. ఈ నవరాత్రుల సమయంలో నలుపు రంగు దుస్తులు వేసుకోవడం కూడా మంచిది కాదు. నవరాత్రుల వ్రతాన్ని ఆచరించినట్లయితే తోలుతో చేసిన వస్తువులను ఉపయోగించకూడదు. ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలి? మొదటి రోజు 30 మార్చి ఆదివారం, శైలపుత్రి పూజ. ద్విపద రోజు 31 మార్చి సోమవారం, బ్రహ్మచారిణి. తృతీయ రోజున ఆరాధన 1 ఏప్రిల్ మంగళవారం, చంద్రకంఠ. చతుర్థి రోజు ఆరాధన 2 ఏప్రిల్ బుధవారం, కుష్మాండ. పంచమి రోజు ఆరాధన 3 ఏప్రిల్ గురువారం, స్కందమాత. షష్ఠి రోజు ఆరాధన 4 ఏప్రిల్ శుక్రవారం, కాత్యాయని. సప్తమి రోజు ఆరాధన 5 ఏప్రిల్ శనివారం, కాలరాత్రి. అష్టమి రోజు ఆరాధన 6 ఏప్రిల్ ఆదివారం, మహాగౌరి. నవమి రోజున ఆరాధన 7 ఏప్రిల్ సోమవారం, సిద్ధిదాత్రి. పాటించవలసిన సూత్రం: లలిత అష్టోత్తరం. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు: పరమాన్నం, కట్టు పొంగలి, బెల్లం పాయసం, దద్దోజనం, పోపు పొంగలి, పులిహార. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.